ఒకరిని మోసం చేసి మరొకరిని సంతోషపెట్టరాదు. మన జీవితంలో ఎన్నో తప్పులు ఒప్పులు చేస్తుంటాం. అయితే అదేవిధంగా ఒకరిని సంతోషపెట్టాలని కొందరిని మోసం చేస్తుంటారు. అది చాలా తప్పు. ఎందుకోసం అంటే మోసం చేసిన వారు చాలా బాధపడతారు. అదేవిధంగా మోసం చేసి వేరే వాళ్ళను సంతోషపెట్టొద్దు. ఆ విధంగా చేసినట్లయితే చివరకు మనమే మోసపోతాం. భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. మనం ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే మనకు చేతనైతే సహాయం చేయాలి. అంతే తప్ప వేరే వాళ్ళను బాధపెట్టి వేరే వాళ్ళ మెప్పు కొరకు లేకపోతే వాళ్ళకు సహాయం చేస్తే మనకి ఏమైనా డబ్బులు ఇస్తారేమో అనేటటువంటి ఆశతో వేరే వాళ్ళను జీవితంలో ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు. ఆ విధంగా బాధ పెట్టినట్లయితే భగవంతుడు మనల్ని కూడా క్షమించడు. మనకు చేతనైతే అందరికీ సహాయం చేయాలి. చేత కాకపోతే ఊరుకోవాలి. నా వాళ్ళు అని వాళ్ళను దగ్గర చేరదీసి అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అన్యాయం చేసి మరియు నా వాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళకు సాయం చేస్తే మనకెక్కడ న్యాయం జరుగుతుంది? నీ దగ్గర ఉంటే, నీ సొంత డబ్బులు ఉంటే నీవు సహాయం చేయి. కానీ వేరే వాళ్ళను అన్యాయంగా ముంచి వారి దగ్గర ఉండేటటువంటి డబ్బులు తీసుకొని పోయి వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే తిన్నవాళ్ళు సుఖపడరు, ఇచ్చినందుకు నీవు సుఖపడు. అంటే ఇద్దరికీ నష్టమే. భగవంతుడు ఇద్దరినీ నష్టపరుస్తాడు. అందుకోసం మనం చేసేటటువంటి పని న్యాయబద్ధంగా ఉండాలి. న్యాయబద్ధంగా లేనటువంటి పనులు ఎప్పుడు చేయరాదు. అందుకోసం మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటావో ఆ యొక్క పనులు మంచివా చెడ్డవా అనేటటువంటి ఆలోచన చేయాలి. మనకు నచ్చితేనే, మనం మంచి పనులు చేస్తున్నామనే ఆలోచన మనకు ఉంటేనే వేరే వాళ్ళకు సహాయాన్ని అందించాలి. కానీ మనకే లేనప్పుడు వేరే వాళ్ళకు సహాయం చేయడానికి వెళ్తే మనం నష్టపోవడం జరుగుతుంది. అంతేగాని వేరే వాళ్ళ మెప్పు కొరకు, వేరే వాళ్ళను సంతోషపరిచేటందుకు మరియు నీ బంధువులు అయి ఉంటే మరి వేరే వాళ్ళ యొక్క కడుపు కొట్టి వాళ్ళను మోసం చేసి మరి నువ్వు సహాయం చేస్తే తిన్న తిండి వాళ్ళకు కూడా పైబట్టదు. అదేవిధంగా నువ్వు చేసిన సహాయం వాళ్ళకు లాభం కాదు, చెడే అవుతుంది. ఎందుకొరకంటే వాళ్ళు కూడా పాపపు సొమ్ము తింటారు కాబట్టి. అందుకోసం 10 మంది మెచ్చే పనులు చేయండి. మనం ఏ పని చేసినా న్యాయంగా ఉండాలి. అది లేకపోతే నువ్వు ఎంత చేసినా కూడా వ్యర్థం. మనం చేసినటువంటి పనులు మరియు మనకే కాకుండా మన వాళ్ళకు కూడా చెడ్డ పేరు రావడం జరుగుతుంది. అందుకొరకు మనం ఏం పని చేసినా కూడా ఇతరులను బాధ పెట్టవద్దు. ఇతరుల సొమ్ము అపహరించొద్దు, దొంగతనం చేయొద్దు.
మీకు ఆ సత్తా ఉంటేనే, నేను మంచి చేయగలననేటటువంటి ధైర్యం ఉంటే మంచి పనులు చేయాలి. అప్పుడు భగవంతుడు కూడా మనల్ని మెచ్చుతాడు. అంతే తప్ప అన్యాయపు సొమ్ము ఎప్పుడు కూడా పనికిరాదు. అన్యాయం సొమ్మును మనం తినొద్దు కూడా. తింటే ఏదో ఒక రోగాలు రావడం, అదేవిధంగా ఆ యొక్క రోగాలలో ఆ డబ్బు మొత్తం పోతుంది. అదేవిధంగా మన శరీరం కూడా దెబ్బతింటుంది. అందుకోసం మనం చేసేటటువంటి పని ఏదైనా కానివ్వండి, మన చేతనైతే చేయాలి, లేకపోతే అవసరం లేదు. 10 మంది మెచ్చేటట్లుగా ఉండాలి. 10 మందితో తిట్లు తినాల్సినటువంటి అవసరం లేదు. మనం గొప్ప అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనం మంచి పనులు చేస్తుంటే మన వెనుక ఉన్న వాళ్ళే మనల్ని మంచిగా మెచ్చుకుంటారు. అంతే తప్ప చెడ్డ పనులు చేస్తూ మరి అన్యాయంగా ఉంటూ మనం ఎంత చేసినా కూడా వ్యర్థం. అందుకొరకు మన జీవితకాలంలో 10 మందికి మంచి చేయాలంటే మంచి ఆలోచనలతో ఉండాలి. ఎవరికైనా మంచి పని చేసేటప్పుడు అభిమానంతో చేయాలి, ప్రేమతో చేయాలి. వేరే వాళ్ళు ఈసడించుకునేటట్లు చేయొద్దు. నా అనుకునే వాళ్ళకు మంచి చేయి, నీ దగ్గర ఉంటే చేయి. అంతేగాని వేరే వాళ్ళను మోసం చేసి ఆ డబ్బును తీసుకొచ్చి వాళ్ళకు పెట్టొద్దు. అది తిన్నట్లయితే వాళ్ళు కూడా వ్యర్థంగా అయిపోతారు, ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. నువ్వు పనికిరావు, వాళ్ళు కూడా పనికి రాకుండా అయిపోవడం జరుగుతుంది. అందుకోసం మన జీవితకాలంలో మంచిగా ఉండేటట్టు పనులే చేయాలి. ఇది దీని